ధీరజ్ బయట అమూల్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి రే ధీరజ్ అని మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఎందుకు మాట్లాడుతున్నావు నాతో, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసా అని అంటూ ఉంటే, నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను రా అని అంటూ ఉంటే, ఎప్పుడు ఇంకా మొత్తం ముదిరిపోయిన తర్వాత చెప్దామనుకున్నావా, ఎప్పుడు చెప్దామనుకున్నావు, అసలు నాకు చెప్పడానికి ఒక్కసారైనా ట్రై చేసావా, అసలు నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది, ఈ విషయంలో అమూల్యకి ఏమైనా జరిగి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి అని ధీరజ్ చాలా కోపంగా ప్రేమని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అయినా నీకు ఆ కళ్యాణ్ లాంటి మోసగాడే కరెక్ట్, నేను కాదు అని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే నర్మద ఇదంతా వింటూ ఇంకా ధీరజ్ వెళ్తూ ఉంటే ధీరజ్ ఆపి, ఏంటి ధీరజ్ అలా మాట్లాడుతున్నావు, కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా, నువ్వు అలా మాట్లాడేసి వెళ్ళిపోతే ఎలా అని అంటూ ఉంటే, చూడు వదిన ఈ విషయంలో మీరేం కలగజేసుకోకండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, అయిపోయిందిలే ప్రేమ, నువ్వు వదిలేసేయి, ఏం కాదు, ధీరజే 4 రోజులకి సర్దుకుంటాడు, ఇప్పుడు అందరూ కోపంగా ఉన్నారు కదా, నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు, నువ్వు ఆ పని చేయడం వల్లే అమూల్య ఇప్పుడు ఇలా ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతారు, నువ్వు బాధపడకు ప్రేమ అని నర్మద ఓదరుస్తూ ఉంటుంది.